Hi friends, welcome to Suman Guru Education YouTube channel. Suman Guru Education YouTube channel ki స్వాగతం. మిత్రులారా, మనం తెలుగు మెథడాలజీ అన్న అంశంలో భాగంగా విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు అన్న కాన్సెప్ట్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ని కొనసాగిస్తున్నాం. ఇంతకు ముందు బిట్స్ ఎవరైనా ప్రాక్టీస్ బిట్స్ చూడని వారు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మన ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. తెలుగు మెథడాలజీ అని అక్కడ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. అందులో మీకు మొత్తం తెలుగు మెథడాలజీ ఎంతవరకు నేను అప్లోడ్ చేసినటువంటి అన్ని వీడియోస్ కూడా మీకు లభిస్తాయి. ఇకపోతే మిత్రులు మనవి చేసుకున్నది ఏంటంటే, కొంతమంది సార్ టెంపో చాలా స్లోగా ఉంది, కొంచెం టెంపో స్పీడ్ పెంచండి అని చెప్పి అంటున్నారు. మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఎక్కువ మంది నాకు ఏం చెబుతారో, దేన్ని కోరుకుంటారో దాన్ని నేను ఫాలో అవుతాను. అంటే అందరికీ అర్థం అవ్వాలి. ఏదో వెనక నుంచి ఎవరు తంతున్నట్టు, ఎవరో వెనక నుంచి కొడుతున్నట్టు ఆ స్పీడ్లో మనం ఎందుకు వెళ్ళాలి అంటే, క్షుణ్ణంగా ఒక్కొక్క బిట్ని పరిశీలన చేసుకుంటూ నింపాదిగా చాలా అంటే చక్కగా మనం ముందుకు వెళ్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో కాస్త స్లో టెంపో మెయింటైన్ చేస్తున్నాను. ఇన్ కేస్ అది బోర్గా ఉంది సార్, కొంచెం టెంపో స్పీడ్ పెంచండి అని ఎవరైనా అంటే కామెంట్ బాక్స్లో మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. టెంపో స్పీడ్ పెంచాలా లేదా టెంపో స్పీడ్ ఎలానే కంటిన్యూ చేయాలా అన్నది మెసేజ్ అంటే కామెంట్ బాక్స్లో కామెంట్లను పరిశీలించిన తర్వాత ఫర్దర్ వీడియోస్ నుంచి నేను మీ కోరిక మేరకు టెంపో ఇలాగే కంటిన్యూ చేయాలా లేదా స్పీడ్ పెంచాలన్నది నిర్ణయించుకుంటాను. సరే, మొదటగా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ ఇస్తేనే ఇప్పుడు కంటెంట్ అనేది ఫ్రీగా మీకు విడిచిపెడుతున్నాను. కంటెంట్ చాలా స్పీడ్ అయితే మీకు ఫ్రీగా ఉచితంగా ఇవే బుక్స్, ఇవే బిట్స్ ఇవన్నీ కూడా మీరు కొనాలి, రిఫర్ చేయాలంటే బుక్ స్టాల్కి వెళ్ళాలి, ఎక్కడెక్కడో తిరగాలి, బుక్స్ గ్యాదర్ చేయాలి. సో అవన్నీ కూడా ఏంటంటే మీకు అటువంటి ఆపసోపాలు, అటువంటి శ్రమ లేకుండా మీ ముందుకి ఎప్పటికప్పుడు ఒక మంచి కంటెంట్ తీసుకువస్తున్నాం. కాబట్టి మీరు ఒక లైక్ ఇస్తే అది మన వీడియోస్కి ఆక్సిజన్ వంటివి లైక్స్ అనేవి, కాబట్టి మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు మిగిలిన భాగంని కంటిన్యూ చేద్దాం. 41వ బిట్ నుంచి ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఇంతకుముందు చెప్పాం కదా, ఇంతకుముందు బిట్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. 41వ బిట్ నెంబర్ 41, వివిధ భాషా మాండలికాలను పరిచయం చేయటానికి ఇది ప్రత్యేక సాధనం. అక్షర క్రీడ, పదక్రీడ, పద్యపఠనం, భాషా విహారయాత్ర. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. వివిధ భాషా మాండలికాలను పరిచయం చేయటానికి ప్రత్యేకమైన సాధనం ఏది? భాషా మాండలికాలు, వివిధ భాషా మాండలికాలు ఏవైతే ఉన్నాయో ఈ భాషా మాండలికాలు వీటిని విద్యార్థులకి పరిచయం చేయాలి అనుకుంటే అందుకు ప్రత్యేక సాధనంగా దేన్ని మనం భావించవచ్చు? జవాబు ఆప్షన్ 4, భాషా విహారయాత్ర సరైనటువంటి జవాబు. భాషా విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు ఒక ప్రాంతపు విద్యార్థులు ఇంకొక ప్రాంతకు వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతపు వాసులు ఏ మాండలికాన్ని ఉపయోగిస్తున్నారు, వారి భాషలో ఉన్న యాస, మన భాషలో ఉన్న యాస, వారి మాండలికాలకు మన మాండలికాలకు వీటి మధ్య తేడాలని విద్యార్థులు సులభంగా గ్రహించగలరు. 42వ బిట్టు, రచించడం అంటే అర్థం. తొలగించడం,
నెలకొల్పడం, నిర్మించడం, కుట్టడం. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 కుట్టడం. రచించడం అంటే అర్థం కుట్టడం. సాధారణంగా రచించడం అంటే నిర్మించడం అన్న అర్థం వస్తుంది. మూడోది నిర్మించడం అన్న అర్థం రావాలి. కానీ ఇక్కడ కుట్టడం అని జవాబు ఇచ్చారు. రచించడం అంటే అర్థము కుట్టడం అంట. ఇకపోతే చూడండి, 42వ బిట్టు మీకు ఎవరికైనా దాని ఆన్సర్ తెలిస్తే చెప్పండి. రచించడము అంటే అర్థము జనరల్గా నిర్మించడం అని వస్తుంది, ఆప్షన్ 3. కానీ ఇక్కడ కుట్టడం అని జవాబు ఇచ్చారు. సో దీని గురించి ఎవరికైనా తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. 43వ బిట్టు, వ్యక్తులు తమ ఆలోచనలు, అభిప్రాయాలు వ్యక్తులు తమ ఆలోచనలు, అభిప్రాయాలు, భావనలు, ఊహలు భాషా మాధ్యమంలో వ్యక్తపరచడం. దీన్ని ఏమంటారు? అక్షర క్రీడ అంటారా, పదక్రీడ అంటారా, వ్యాకరణ క్రీడ అంటారా, రచన అని చెప్పి అంటారా? జవాబు ఆప్షన్ 4 రచన సరైనటువంటి జవాబు. అంతే కదా. తమ తమ ఆలోచనలు, తమ తమ అభిప్రాయాలు, తమ తమ భావనలు, తమ తమ ఊహలు, వీటిని ఒక కథల రూపంలో, పాటల రూపంలో, కవితల రూపంలో, వ్యాసాల రూపంలో వారు రచనలు చేస్తూ ఉంటారు. ఒక పాట రచయిత ఆలోచనల నుంచి పాట జనిస్తుంది. పాట కూడా ఒక రచన కదా. అభిప్రాయాలు, రచయిత అభిప్రాయాల నుంచి ఒక వ్యాసం అనేది జనిస్తుంది. అంటే విమర్శ ఇలాంటివి జనిస్తూ ఉంటాయి. అది కూడా ఒక రచనే కదా. భావన, మనసులో ఉండేటువంటి భావనలు ఏవైతే ఉంటాయో అవి కవులు రాస్తూ ఉంటారు. అలాగే ఊహలు, వారికి వచ్చినటువంటి ఊహలు ఆధారంగా సినిమా కథలని, నవలల్ని వీటిని రచిస్తూ ఉంటారు. కాబట్టి వీటికి భాషా మాధ్యమంలో వీటిని వ్యక్తపరచడమే రచన అని చెప్పి అంటారు. 44వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తే, రచన వ్యక్తీకరణలో రకాలు. రచన వ్యక్తీకరణలో ఎన్ని రకాలు ఉన్నాయి? రచన వ్యక్తీకరణలో ఎన్ని రకాలు ఉన్నాయి? జవాబు 2 రకాలు ఉన్నాయి. 45వ రచన, బిట్ నంబర్ 45. రచన సహపాఠ్య కార్యక్రమం యొక్క బోధన లక్ష్యం. రచన సహపాఠ్య కార్యక్రమం యొక్క బోధన లక్ష్యం. భాషా సాహిత్యం రెండు సమపాలలో ఉండేలా చూడాలి. విద్యార్థుల రచన పిపాసను అభివృద్ధిపరచాలి. వివిధ రచనలను విద్యార్థులకు పరిచయం చేయాలి. రచనల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇలా 4 స్టేట్మెంట్లను ఇచ్చారు. వీటిలో సరైన స్టేట్మెంట్లు ఏవో గుర్తించండి. ఇదే ప్రశ్న ఎగ్జామ్లో వస్తే మీరు సరైన జవాబు దేని గుర్తిస్తారు? రచన అనబడేటటువంటి సహపాఠ్య కార్యక్రమం యొక్క బోధన లక్ష్యం ఏమిటి? ఇది ప్రశ్న. జవాబు ఏమేమి ఉంటుంది? జవాబు చూడండి. భాషా సాహిత్యం 2 సమపాలలో ఉండేలా చూసుకోవాలి. ఇది రచన సహపాఠ్య కార్యక్రమం యొక్క బోధన లక్ష్యం. విద్యార్థుల్లో రచన పిపాసను అభివృద్ధి పరచాలి. విద్యార్థుల్లో రచన పిపాసను అభివృద్ధి పరచాలి. వివిధ రచనలను విద్యార్థులకి పరిచయం చేయాలి. వివిధ రచనల్ని విద్యార్థులకి పరిచయం చేయాలి.
రచనల పట్ల విద్యార్థులకి అవగాహన కల్పించాలి. ఇది ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. నెక్స్ట్ 46వ బిట్టు ఉక్త రచనకు మరొక పేరు. ఉక్త రచనకు మరొక పేరు. లిఖిత రచన, వ్యాస రచన, గ్రంథ రచన, వాగ్రూప రచన. సరైన జవాబును గుర్తించండి. జవాబు వాగ్రూప రచన. వాగ్రూప రచననే ఉక్త రచన అని చెప్పి అంటారు. దీన్ని ప్రైమరీ స్కూల్లో మన పిల్లలకి ఉపాధ్యాయులమైన మనము చెప్తూ ఉంటాం. అంటే ఒక ఉపాధ్యాయుడు ఏవైనా కొన్ని పదాలని చెప్తూ ఉంటే లేదా ఒక పారాగ్రాఫ్ని చెబుతూ ఉన్నప్పుడు విద్యార్థులు వారంతట వారు ఉపాధ్యాయుడు పలుకుతున్నటువంటి పదాలని అనుసరించి వాళ్ళు రచన చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. దీన్నే ఉక్త రచన అని చెప్పి అంటారు. ఉపాధ్యాయుడు బోర్డు మీద చెబితే రాసేది వేరు, ఉపాధ్యాయుడు బోర్డు మీద చెప్పకపోయినా నోటి ద్వారా చెబుతూ ఉంటే విద్యార్థులు రాసేది వేరు. ఇలా ఉపాధ్యాయుడు నోటి ద్వారా చెబుతూ ఉన్నప్పుడు విద్యార్థులు చక్కగా రాస్తూ ఉన్నట్లయితే దాన్ని ఉక్త రచన అని చెప్పి అంటారు. వక్తృత్వం, ఉపన్యాసం అనేవి లిఖిత రచన, గ్రంథ రచన, మౌఖిక రచన, రచనా రచన. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు మౌఖిక రచన. వక్తృత్వం మరియు ఉపన్యాసం అంతే కదా. వక్తృత్వం వీటిని మనం డిబేట్స్ అని చెప్పి అంటూ ఉంటాం, సెమినార్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఉపన్యాసం ఇవి మౌఖిక రచనలు. ఉపన్యాసం స్టేజ్ మీదకి వెళ్ళి ఉపన్యాసం ఇవ్వాలంటే ఎలా ఉపన్యాసం ఇస్తాం? నోటి ద్వారా ఉపన్యాసం ఇస్తాం. అదే మౌఖిక రచన. విద్యార్థులను బిట్ నెంబర్ 48 విద్యార్థులను ఉత్తమ ఉపన్యాసకులుగా తీర్చిదిద్దేది వ్యాస రచన, గ్రంథ రచన, అభివృద్ధి రచన, ఉక్త రచన. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఉక్త రచన. విద్యార్థులను ఉత్తమ ఉపన్యాసకులుగా తయారు చేసేది, తీర్చిదిద్దేది ఉక్త రచన. ఉక్త రచన ద్వారా విద్యార్థుల్ని ఉత్తమ ఉపన్యాసకులుగా మనం తీర్చిదిద్దగలం. గుర్తుపెట్టుకోండి. 49వ బిట్టు విద్యార్థులు సమయస్ఫూర్తితో భావానుగుణమైన పదజాలాన్ని ఎన్నుకొని ఉపన్యసించే శక్తిని ఏమంటారు? వ్యాస రచన, నాటక రచన, పరివృక్ష లేదా ఇంటర్వ్యూ. ఆప్షన్ 4 వక్తృత్వం. ఇదే బిట్టు వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 4 వక్తృత్వం. విద్యార్థులు సమయస్ఫూర్తితో భావానుగుణమైన పదజాలాన్ని సెలెక్ట్ చేసుకొని ఉపన్యాసం చేస్తే దాన్ని వక్తృత్వం అని చెప్పి అంటారు. బిట్ నెంబర్ 50 ఇది విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేది ఏది? అభినందన, బహుమతి, ప్రశంస, హేళన. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఎప్పుడు దెబ్బతింటుంది? జవాబు ఆప్షన్ 4 హేళన. ఒకవేళ విద్యార్థి ఏదైనా తప్పు చెప్పినప్పటికీ ఆ విద్యార్థిని అభినందించాలి తప్ప హేళన చేయకూడదు. ఒకవేళ విద్యార్థులు స్టూడెంట్స్ హేళన చేస్తున్నా వారిని కంట్రోల్ చేయాలి. అలా వద్దు, తప్పని విషయం మనం
ఉపాధ్యాయులకు చెప్పాలి. అంతే తప్పించి మనం డైరెక్ట్గా విద్యార్థులకు ఎప్పుడు కూడా హేళన చేయకూడదు. 50 బిట్లు పూర్తయినాయి. అంటే ఈ వీడియోలో 10 బిట్లను పూర్తి చేసుకున్నాం. 51వ బిట్టు. వ్యాస రచనకు ప్రథమ దశ నాటక రచన, గ్రంథ రచన, కావ్య రచన, ముక్త రచన. వ్యాస రచనకు ప్రథమ దశ అని దేన్ని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 4 ముక్త రచన. వ్యాస రచనకు ప్రథమ దశని ముక్త రచన అని చెప్పి అంటారు. ముక్త రచన రాయడం మనకు రావాలి. మనకు ముక్త రచన రాయడం వచ్చినప్పుడే వ్యాస రచన మనం రాయగలం. అవునా? అంటే ఏదైనా ఒక విషయం మన మనసులో మెదిలింది, మనసులో మెదిలినటువంటి ఒక విషయానికి వ్యాసంగా ఒక రచన మనం చేయాలనుకున్నప్పుడు మనకి అంటే బోర్డు మీద కానీ, పుస్తకాల్లో కానీ, లేదా ఎక్కడ కానీ అక్షరాల్ని చూడకుండా రాయడం మనకి రావాలి. అదే ముక్త రచన. ముక్త రచన అంటే వ్యాస రచనకు ప్రథమ దశ ముక్త రచన. లిఖితపూర్వక విషయ విశ్లేషణ 52వ బిట్టు. లిఖితపూర్వక విషయ విశ్లేషణ ఎందులో జరుగుతుంది? వక్తృత్వంలోన, ముక్త రచనలోన, బోధనా ఉద్దేశంలోన, లేదా వ్యాస రచనలోన? సరైన జవాబును గుర్తించండి. లిఖితపూర్వక విషయ విశ్లేషణ. లిఖితపూర్వక విషయ విశ్లేషణ. లిఖితపూర్వక విషయ విశ్లేషణ. లిఖితపూర్వక విషయ విశ్లేషణ ఇది వ్యాస రచన అనబడేటటువంటి అంశంలో లిఖితపూర్వక విషయ విశ్లేషణ అనేది ఉంటుంది. 53వ బిట్టు. వ్యాస రచనలో ప్రధాన అంశాలు. వ్యాస రచనలో ప్రధానంగా పాటించాల్సిన అంశాలు ఏంటి? ఇదే బిట్టు వస్తే ఎగ్జామ్లో సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? వ్యాస రచనలో ప్రధాన అంశాలు సమత, అనుగుణ్యత. సరైనటువంటి జవాబు. 54వ బిట్టు. పెంపుడు జంతువులు, పక్షులు, చిన్న చిన్న సంఘటనల గురించి వ్యాసాలు ఈ స్థాయి విద్యార్థులతో రాయించాలి. పెంపుడు జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, చిన్న చిన్న సంఘటనలు అవ్వచ్చు, వీటి గురించి వ్యాసాలని ఏ స్థాయి విద్యార్థులతో రాయించాలి? చూడండి, వ్యాస రచనలో ప్రధాన అంశాలు సమత, అనుగుణ్యత. వ్యాస రచనలో ప్రధాన అంశాలు సమత, అనుగుణ్యత. 54వ బిట్టు. పెంపుడు జంతువులు, పక్షులు, చిన్న చిన్న సంఘటనల గురించి వ్యాసాలు ఈ స్థాయి విద్యార్థులతో రాయించాలి అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. పెంపుడు జంతువులు మరియు పక్షులు, చిన్న చిన్న సంఘటనలు, ఎస్, వీటి గురించి వ్యాసాలు ఈ స్థాయి విద్యార్థులతో రాయించాలి. జవాబు ప్రాథమిక స్థాయి విద్యార్థులతో. 55వ బిట్టు. పాఠశాల పత్రిక నిర్వహణలో మొదటిగా నిర్వహించదగ్గది ముక్త లేఖనం, అదే ముక్త రచన, వ్యాస రచన, గ్రంథ రచన, గోడ పత్రిక. జవాబు ఆప్షన్ 4 గోడ పత్రిక. పాఠశాల పత్రిక నిర్వహణలో మొదటగా నిర్వహించదగినది గోడ పత్రిక. గోడ పత్రికకు మరొక పేరు వార్తాపత్రిక, కుడ్య పత్రిక, పక్షపత్రిక, సమాచార ప్రసార ప్రాంగణ నివేదిక. సమాచార ప్రసార ప్రాంగణ నివేదిక
వీటిలో సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3. గోడనే కుడ్యము అని చెప్పి అంటాము. కాబట్టి గోడ పత్రికకు మరొక పేరు కుడ్య పత్రిక. 57వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 57. పాఠశాల పత్రికకు ప్రధాన సంపాదకులుగా క్రింద ఎవరు ఉంటారు? పాఠశాల పత్రికకు ప్రధాన సంపాదకులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, చూడండి. పాఠశాల పత్రికకు ప్రధాన సంపాదకులుగా భాషోపాధ్యాయుడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా భాషోపాధ్యాయులమే కదా. తెలుగు ఎగ్జామ్ అంటే తెలుగు డిఎస్సి ఎవరి మీద రాస్తున్నామో అందరం కూడా భాషోపాధ్యాయులమే కదా. సో భాషోపాధ్యాయుడు పాఠశాల పత్రికకు ప్రధాన సంపాదకుడు. భాష ఉపాధ్యాయుడు పాఠశాల పత్రికకు ప్రధాన సంపాదకుడు. గుర్తుపెట్టుకోండి. 58వ బిట్టు. పాఠశాల పత్రికకు సహాయ సంపాదకులు ఎవరు? జవాబు ఆప్షన్ 2 విద్యార్థులు సరైనటువంటి జవాబు. పాఠశాల పత్రికకు ప్రధాన సంపాదకుడు భాషోపాధ్యాయుడు కాగా సహాయ సంపాదకులు విద్యార్థులు. 59వ బిట్టు. విద్యార్థుల సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎవరు ఉంటారు అన్నది బిట్టు. విద్యార్థుల సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎవరు ఉంటారు అన్నది బిట్టు. ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు దీన్ని గుర్తిస్తారు. కన్ఫ్యూజ్ లేకుండా డ్యామ్ షూర్గా ఆన్సర్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 ప్రధాన ఉపాధ్యాయుడు. పాఠశాల పత్రికకి ప్రధాన సంపాదకుడు భాషోపాధ్యాయుడు, కానీ విద్యార్థుల సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షుడు ప్రధాన ఉపాధ్యాయుడు. ఓకే, మరి సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షుడు ప్రధాన ఉపాధ్యాయుడు కాగా ఉపాధ్యక్షుడు ఎవరు? సారస్వత సంఘానికి ఉపాధ్యక్షుడు ఎవరు? సారస్వత సంఘానికి ఉపాధ్యక్షుడు ఎవరు? జవాబు భాషోపాధ్యాయుడు. అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యక్షుడు భాషోపాధ్యాయుడు. 61వ బిట్టు. వీరి సలహా మేరకు సారస్వత సంఘం ఏర్పాటు కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. ఎవరి సలహా మేరకు సారస్వత సంఘం ఏర్పాటు మరియు కార్యక్రమాల నిర్వహణ అనేది జరుగుతుంది? ప్రధానోపాధ్యాయుడ, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడ, భాషోపాధ్యాయుడ, విద్యార్థి సంఘం నాయకుడ? జవాబు ఆప్షన్ 3 భాషోపాధ్యాయుడు. భాషోపాధ్యాయుడు యొక్క సలహా మేరకు, భాషా ఉపాధ్యాయుల సలహా మేరకు సారస్వత సంఘం యొక్క ఏర్పాటు కార్యక్రమాల నిర్వహణ అనేది జరుగుతుంది. దీనికి గౌరవ అధ్యక్షుడు ప్రధాన ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యక్షుడు భాషోపాధ్యాయుడు. 62వ బిట్టు. సారస్వత సంఘానికి సలహాదారుడుగా ఎవరు వ్యవహరిస్తారు? సలహాదారుడు. సారస్వత సంఘపు సలహాదారుడు ఎవరు? జవాబు ఆప్షన్ 2 ప్రధానోపాధ్యాయుడు. సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులు మరియు సలహాదారుడు. గౌరవ అధ్యక్షులు మరియు సలహాదారుడు ప్రధాన ఉపాధ్యాయుడు. పాఠశాల సారస్వత సంఘానికి సభ్యులు. పాఠశాల సారస్వత సంఘానికి సభ్యులు ఎవరు?
పాఠశాల సారస్వత సంఘానికి సభ్యులు? జవాబు విద్యార్థులే అందులో సభ్యులు. 64వ బిట్టు గ్రంథి అంటే అర్థం. గ్రంథి అంటే అర్థం ఏమిటి? జవాబు ఆప్షన్ 3 ముడివేయబడినది అని అర్థం. 65వ బిట్టు చూడండి, ఇక్కడ పాఠశాల పత్రిక, గోడ పత్రిక, సారస్వత సంఘం వీటి మీద బిట్లు వస్తున్నాయి. చాలా జాగ్రత్త, ప్రతి బిట్టు కూడా ఒడిసి పట్టుకోండి, చాలా జాగ్రత్త. 65వ బిట్టు విద్యార్థుల విషయ సేకరణకు విస్తార పఠన నైపుణ్యంని, అంటే విషయ సేకరణ మరియు విస్తార పఠన నైపుణ్యం వీటిని అభివృద్ధి పరిచేవి క్రింది వాటిలో ఏవి? అక్షర క్రీడల, పద క్రీడల, ముక్త రచన, గ్రంథాలయాలు. సరైన జవాబులు గుర్తించండి. ఏమేమి ఉంటుంది జవాబు? జవాబు ఆప్షన్ 4 గ్రంథాలయాలు సరైన జవాబు. ఎస్, మనము ఏదైనా ఒక విషయ సేకరణకు అలాగే విస్తార పఠన నైపుణ్యాలకు, చూడండి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, విషయ సేకరణ, విస్తార పఠనం వీటికి గ్రంథాలయాలు చాలా 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 సహాయకారిగా, హెల్ప్ఫుల్గా ఉంటాయి. 66వ బిట్టు పాఠశాల స్థాయిలో గ్రంథాలయాలలో రకాలు. జవాబు 2 రకాలు. ఆ 2 రకాల గ్రంథాలు ఏవి? 1 తరగతి గ్రంథాలయం, 2 పాఠశాల గ్రంథాలయం. ఓకే, పాఠశాల స్థాయిలో 2 రకాల గ్రంథాలయాలు ఉంటాయి. 1 తరగతి గ్రంథాలయం, 2 పాఠశాల గ్రంథాలయం. 67వ బిట్టు తరగతి పాఠ్యాంశాల మూల గ్రంథాలు, వాటి వ్యాఖ్యలు పాఠశాలలో ఈ గ్రంథాలయంలో ఉంటాయి. జవాబు తరగతి గ్రంథాలయం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పాఠశాల స్థాయిలో 2 రకాల గ్రంథాలయాలు ఉంటాయి. వాటి తరగతి గ్రంథాలయంలో పాఠ్యాంశాల యొక్క మూల గ్రంథాలు, వాటి వ్యాఖ్యలు పాఠశాలలో ఈ తరగతి గ్రంథాలయంలో ఉంటాయి. అంటే వివిధ మీకు తెలుసు, మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పని లేదు, మన టైం వేస్ట్ అవుద్ది. 68వ బిట్ చూడండి, విద్యార్థుల అవసరాలు ఆసక్తులు తీరటానికి వారి సృజనాత్మక శక్తులు ఉద్దీపింప చేయటానికి సహాయపడేవి ఏవి? జవాబు పాఠశాల గ్రంథాలయాలు అనేవి విద్యార్థుల అవసరాలు ఆసక్తులు తీరటానికి వారి యొక్క సృజనాత్మక శక్తులు ఉద్దీపింప చేయటానికి సహాయకారులుగా ఉంటాయి. వారానికి గ్రంథాలయానికి కనీసం కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య, ఒక వారంలో గ్రంథాలయానికి కనీసం కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య. జవాబు ఆప్షన్ 1 వారానికి 1 పీరియడ్ తప్పనిసరిగా గ్రంథాలయం కోసం 1 పీరియడ్ని కేటాయించాలి. 70వ బిట్టు
ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం గ్రంథాలయాలలో ఏ రకమైన పుస్తకాలని ఉంచాలి అన్నది బిట్టు. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం గ్రంథాలయాలలో ఏ రకమైన పుస్తకాలని ఉంచాలి? చిన్న చిన్న కథల పుస్తకాలు. ఎస్, ప్రైమరీ చిల్డ్రన్. అవునా, 5వ తరగతి వరకు చిల్డ్రన్కి ఏం కావాలి? చిన్న చిన్న కథల పుస్తకాలు, పొడుపు కథలు, సామెతల పుస్తకాలు, సామెతలు, పొడుపు కథలు, బాలగేయాల పుస్తకాలు. శాస్త్ర సాంకేతిక గ్రంథాలు వీళ్ళకెందుకు? వీళ్ళకి ఏమర్థమవుద్ది? కాబట్టి ప్రైమరీ స్టేజ్ 5వ తరగతి వరకు ఉన్న పిల్లలకి చిన్న చిన్న కథల పుస్తకాలు, పొడుపు కథలు మరియు సామెతల పుస్తకాలు, బాలగేయాలు ఇవి సరిపోతాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. డెబ్బై 71వ బిట్టు, పోటీ పరీక్షలకు సంబంధించిన గ్రంథాలు పాఠశాల గ్రంథాలయంలో ఈ స్థాయి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. ఎస్, ఇప్పుడు మీరు డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మరి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి గ్రంథాలు పాఠశాల గ్రంథాలయంలో ఏ స్థాయి విద్యార్థులకి ఇవి అందుబాటులో ఉంచాలి అన్నది బిట్టు. ఆప్షన్ 2 మాధ్యమిక స్థాయి విద్యార్థులకి అందుబాటులో ఉంచాలి. పోటీ పరీక్షలకు సంబంధించిన గ్రంథాలు పాఠశాల గ్రంథాలయంలో మాధ్యమిక స్థాయి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. గ్రంథాలయ వినియోగానికి సంబంధించి విద్యార్థులతో ప్రతిరోజు దేనిని నిర్వహించాల్సి ఉంటుంది? అంటే గ్రంథాలయాల వినియోగం, అందుకు సంబంధించి నిర్వర్తించవలసినటువంటి అంటే విద్యార్థులతో నిర్వర్తించవలసిన అంశం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 గ్రంథాలయ దినచర్య సరైనటువంటి జవాబు. ఇవ్వండి, ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం పూర్తి చేసుకున్నాం, ఏ లెసన్ నుంచి బిట్స్ని మనం పూర్తి చేసుకున్నాం అన్నది పరిశీలన చేసినట్లయితే విద్యా సాంకేతిక శాస్త్రం మరియు సహపాఠ్య కార్యక్రమాలు అన్న అంశం నుంచి బిట్స్ పూర్తయ్యాయి. ప్రాక్టీస్ బిట్స్ని మనం ఈ వీడియోతో ముగించడం జరిగింది. గత 3 వీడియోలలో ఇవే ఉన్నాయి. నెక్స్ట్ తదుపరి వీడియోలో మనం సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, మూల్యాంకనం పరీక్షలు అన్న ఈ 2 అంశాల నుంచి మనం ప్రశ్నల్ని రూపొందించాల్సి ఉంటుంది. ఎస్, ఇక్కడ ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రశ్నలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక వీడియోలో వీటిని మనం పూర్తి చేయలేము. చూస్తూ ఉండండి. తర్వాత వీడియోలో ఈ బిట్స్తో నేను వస్తున్నాను. అంతవరకు సెలవు. నమస్తే.